నమస్కారం. హెచ్ఎంటీవీ ఆస్క్ టాస్క్ వ్యూవర్స్కి స్వాగతం. నేను మీ అశోక్ పోగు, మోటివేషనల్ స్పీకర్ అండ్ సైకాలజిస్ట్. దేశ భవిష్యత్తు అనేది తరగతి గదిలో నిర్మితమై ఉంటుందన్నారు మహానుభావుడు కొఠారి. మరి అలాంటి తరగతి గదులలో ఉన్న విద్యార్థులు ఎంతో విజ్ఞాన సంపదను తమలో పెంపొందించుకొని మరి జాతి పురోభివృద్ధికి పాటుపడే వనరులుగా తయారవుతున్నారు. మరి అలాంటి విద్యార్థులు తమ యొక్క జీవితంలో విజయం సాధించాలంటే ముందుగా వారికి కావాల్సింది కృషి, అభ్యాసం. మరి ఈరోజు కృషి ఉంటే ఏదైనా సాధ్యమవుతుంది అనే అంశం గురించి మాట్లాడుకుందాం. మనకు తెలుసు, మీరు ప్రపంచంలో ఎలాంటి వ్యక్తినైనా ఒకసారి గమనించినట్లయితే, మంచి విజయాలను సాధించిన వ్యక్తులను గమనించినట్లయితే, వారు రాత్రికి రాత్రే ఎవరు కూడా అన్ని విజయాలను సాధించలేదు. ఎన్నో సంవత్సరాల కృషి, శ్రమ, పట్టుదల వల్ల మాత్రమే వారు అంతటి విజయాలను సాధించారు. కాబట్టి విద్యార్థులు, యువత, మీరు కూడా మరి మంచి లక్ష్యాన్ని, మీరు అనుకున్న లక్ష్యాన్ని, మంచి విజయాన్ని సాధించాలంటే కృషి, అభ్యాసం అనేది చాలా ప్రధానమైనది. ఈ ప్రపంచంలో అందరికంటే దురదృష్టవంతుడు ఎవరయ్యా అంటే, ఎవరైతే తన కృషిని నమ్ముకోకుండా అదృష్టాన్ని నమ్ముకొని ఉంటాడో అతడే నిజమైన దురదృష్టవంతుడు. మరి అసలైన అదృష్టవంతుడు ఎవరయ్యా అంటే, ఎవరైతే తన కృషిని నమ్ముకొని పట్టుదలతో శ్రమను కొనసాగిస్తాడో అతడే నిజమైన అదృష్టవంతుడవుతాడు. ఎందుకంటే దానివలన తాను అనుకున్న లక్ష్యాన్ని సులభంగా చేరుకోగలుగుతాడు. అందుకే దెర్ ఈజ్ నో షార్ట్ కట్ టు గెట్ సక్సెస్ ఎక్సెప్ట్ హార్డ్ వర్క్ అంటారు. అందుకే విజయాన్ని సాధించడానికి సులభమైన మార్గం అంటూ కూడా ఏదీ లేదు. ఒక కష్టపడి పనిచేయడం మాత్రమే. కష్టించి పనిచేయండి, కృషిని కొనసాగించండి. అది ఏ రంగమైనా సరే మీరు మంచి గుర్తింపును సాధిస్తారు. ముఖ్యంగా విద్యార్థులు, యువత ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులు అవుతారు, తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలవేల్పులవుతారు అని ఒక సినీ కవి చెప్పినట్లుగా, మరి కృషిని నమ్ముకొని పనిచేసినప్పుడే మరి మీ లక్ష్యాన్ని చేరుకోవడం సులభమవుతుంది అనే విషయాన్ని దయచేసి విద్యార్థులు, యువత గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనకు తెలుసు, సుమారు 200 సంవత్సరాలు మన భారతదేశం తెల్లవారి కబంధ హస్తాల్లో, బ్రిటిష్ వారి కబంధ హస్తాల్లో నలిగిపోయింది. మరి అలాంటి మన భారతదేశానికి మన భరతమాత సంఖ్యలను తెంచి మన భారత మాతకు స్వేచ్ఛను ప్రసాదించిన మహాత్మా గాంధీ గురించి ఒక్కసారి మీరు చూడండి. తను ఎన్నో సంవత్సరాలు సత్యాగ్రహం అని ఈ విధంగా ఎన్నో ఉద్యమాలతో, తన కృషితో మన భారతదేశానికి స్వాతంత్రం తెచ్చి జాతి పిత కాగలిగాడు. ఒక సాధారణమైన వ్యక్తి మరి అంతటి మహోన్నత వ్యక్తిగా ఎలా ఎదిగాడు? కేవలం కృషి, పట్టుదల మాత్రమే. కాబట్టి దయచేసి మీరంతా కూడా కృషిని కొనసాగించండి. కొంతమంది విద్యార్థులు, యువతను మనం గమనిస్తూ ఉంటాం. వారు ఒకసారి ఎగ్జామ్కి సంబంధించి ఏదైనా ఒక సబ్జెక్టు ఒకసారి ప్రాక్టీస్ చేస్తారు. ఆ తర్వాత ఇది నాకు వచ్చులే అని దాని మీద మళ్ళీ కృషి చేయరు. దానివల్ల వారికి అంతకుముందు కంటే తక్కువ మార్కులు వచ్చే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఎంత పర్ఫెక్ట్ అయినా మళ్ళీ ఒకసారి చదవడం, మళ్ళీ ఒకసారి రివిజన్ చేయడం, మళ్ళీ ఒకసారి దాని మీద కృషిని కొనసాగించడం అనేది అత్యంత ఆవశ్యకమైనది విద్యార్థులు, యువతకు. ఎప్పుడు కూడా ఈజీగా తీసుకోకుండా మరొకసారి కృషిని చేయండి. ఎందుకంటే మీరు కృషిని చేయడం వల్ల ఆ సబ్జెక్టులో ఇంకా నిష్ణాతులు అవుతారు తప్పించి మీకేమీ నష్టం లేదు కదా. ఇక్కడ మీకు ఒక చిన్న విషయం చెప్తాను. ప్రపంచంలో గుర్రపు పందాల పోటీ జరుగుతుంది ఒక దగ్గర. అక్కడ గుర్రపు పందాల పోటీ మొదలైంది. అందులో ఒక గుర్రం విజేతగా ఆవిర్భవించింది. అలాంటి గుర్రాన్ని ఒక అత్యంత ధనవంతుడు, కోటీశ్వరుడు
కొన్ని లక్షల డాలర్లు పెట్టి ఆ యొక్క గుర్రాన్ని కొనుక్కుంటాడు. తను ఇంటికి తీసుకొని వస్తాడు. ఇంటికి తీసుకొచ్చి దానికి ఒక ప్రత్యేకమైన గదిని పెట్టేసి అందులో ఏసీని కూడా ఫిట్ చేసి అందులో దానికి కావలసిన ఆహారాన్ని సమయానుకూలంగా ఆహారము, నీరును, మంచి మంచి ఆహార పదార్థాలను ఇస్తూ దానిని పోషిస్తూ ఉంటాడు. ఇంకా ఏమి చేయడు. ఆ యొక్క గది ముందు ఒక బోర్డు పెడతాడండి. ఏంటంటే ఇది ప్రపంచంలోనే అత్యంత వేగమైన జంతువు, వేగమైన జీవి అని ఒక బోర్డు తొలగిస్తాడు. ఎందుకంటే అది వేగం ఆ పోటీల్లో మొదటి ప్రైజ్ గెలుచుకుంది. ఆ విధంగా పెడతాడు. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత అంటే దానికి మళ్ళీ ఎలాంటి ప్రాక్టీసు చేపించాడు, ఏమీ చేయదు. ఆ గుర్రం లేవడం, తినడం, మళ్ళీ పడుకోవడం, ఈ పనులు తప్పించి ఏమీ చేయకుండా ఉంటుంది. నెక్స్ట్ మరుసటి సంవత్సరం మళ్ళీ పోటీల ప్రకటన వెలువడింది. ఈసారి ఆ ధనవంతుడు ఏం చేస్తాడంటే ఈ గుర్రము ప్రపంచంలోనే వేగంగా పరిగెత్తింది కదా, ఈసారి కూడా పరిగెత్తి నాకు ప్రైజును తెచ్చిపెడుతుంది అని ఆశ కలుగుతుంది అతనికి. వెంటనే ఆ యొక్క గుర్రాన్ని ఆ పోటీ ప్రకటన వెలువడగానే వెంటనే అక్కడికి తీసుకెళ్తాడు. ఆ పోటీ జరిగే ప్రదేశానికి తీసుకెళ్ళిన తర్వాత పోటీ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత ఆ గుర్రం పరిగెత్తగలుగుతుందా, దానికి ఏమైనా ప్రాక్టీస్ చేసిందా, ఎలాంటి కృషిని కూడా చేయలేదు. కేవలం తిని స్వేచ్ఛగా ఆ రూమ్లో విశ్రాంతి తీసుకుంది తప్పించి ఎలాంటి వర్క్ కూడా, ఎలాంటి కృషి కూడా చేయలేదు. దానివల్ల ఆ పోటీలో ఆ గుర్రం ఏదైతే ఇంతకుముందు గెలిచిందో ఆ గుర్రం కొద్ది దూరం పరిగెత్తేసి వెంటనే పడిపోతుంది. అప్పుడు తీవ్ర నిరాశకు లోనవుతాడు. ఆ తర్వాత ఆ గుర్రంకు ఉన్న గది ముందు ఏమని బోర్డు తొలగిస్తాడంటే ఈసారి బోర్డు మార్చేస్తాడు. ఇది ఇంతకుముందు బోర్డు ఏముంది ఉండేది, ప్రపంచంలోనే వేగంగా పరిగెత్తే జీవి. ఇప్పుడు బోర్డు మార్చి ఏం పెడతాడంటే దీనికంటే ప్రపంచమే వేగంగా పరిగెత్తుతుంది అనే బోర్డు పెడతాడండి. చూడండి ఒక్కసారి. అంటే ఒక జంతువు దానికి కూడా సరైన ప్రాక్టీస్ ఇవ్వకుండా, అది కూడా కృషి చేయనప్పుడు అది పోటీలలో గెలవలేకపోయింది. దీనిని మన జీవితానికి కనుక అన్వయించుకుంటే విద్యార్థులు, యువత మీరు తప్పనిసరిగా మీ యొక్క జీవితానికి అన్వయించుకోండి. మీరు కూడా కృషిని కొనసాగించకుండా ఫలితాలు రావాలంటే అది అసంభవం, అది సరైన వైఖరి కూడా కాదు. కాబట్టి దయచేసి విద్యార్థులు, యువత ఒక మంచి ఉద్దేశంతో మీ యొక్క లక్ష్యాన్ని సాధించాలనే ఉద్దేశంతో మరి కృషిని కొనసాగించండి. అలాంటప్పుడు మాత్రమే మీకు మంచి విజయాలు లభిస్తాయి. మనకు తెలుసు ప్రపంచవ్యాప్తంగా రన్నింగ్ పోటీల్లో ఎక్కువ పతకాలను సాధించిన ప్రపంచ ఛాంపియన్ అథ్లెట్ గురించి తెలుసు, ఉసేన్ బోల్ట్. ఉసేన్ బోల్ట్ 100 మీటర్స్ పరుగు పందాల్లో చాలా పతకాలు గెలిచాడు. మరి ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే అక్కడ జరిగే పోటీ కేవలం 1 నిమిషం, అంటే 20 సెకండ్ల నుంచి 1 నిమిషం మధ్యలో మాత్రమే జరిగే పోటీకి ఉసేన్ బోల్ట్ ఏం చేశాడంటే కొన్ని సంవత్సరాలు, 15 సంవత్సరాల వరకు తను కృషిని కొనసాగించాడు. కానీ పోటీ జరిగేది మాత్రం కేవలం 20 సెకండ్ల నుంచి 1 నిమిషం వరకు మాత్రమే. అలాంటి పోటీ కోసం తను 15 సంవత్సరాల కృషిని చేయాల్సి వచ్చింది. తను ఇసుక ఎడారిలో షూస్ లేకుండా పరిగెత్తడం చేశాడు, ప్రాక్టీస్ చేశాడు. అంతటి కృషి కొనసాగించడం కారణంగానే ఉసేన్ బోల్ట్ మరి ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో ఎన్నో పతకాలను గెలుచుకొని రికార్డుల మీద రికార్డులు స్థాపించాడు. ఇక్కడి నుంచి మీరు విద్యార్థులు, యువత కూడా ఈ అంశాన్ని గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మనము అక్కడితో ఆగిపోకూడదు. మన కృషి అనేది మన లక్ష్యం చేరేంత వరకు కూడా కొనసాగిస్తూనే ఉండాలి. ఎలాంటి ఆటంకాలు, సమస్యలు వచ్చినా కూడా ఈ కృషిని ఆపడం అనేది చేయకూడదు. కృషిని కొనసాగించండి, ఖచ్చితంగా మంచి విజయాలు మీ సొంతం అవుతాయి. అదేవిధంగా
విద్యార్థులు యువత కూడా మరి చదువు విషయంలో కానీ మీ యొక్క జీవితం విషయంలో కానీ సరే ఎవరైనా సరే ఈ ప్రపంచంలో ఉన్న ఏ వ్యక్తి అయినా సరే మరి తాము అనుకున్న లక్ష్యాలను సాధించాలంటే మంచి భవిష్యత్తును మీకు కలగాలంటే మీరు ఈ యొక్క కృషి అభ్యాసాన్ని కొనసాగించుకుంటూ వెళ్ళండి. కృషి కంటే మిన్నది ఏమీ లేదు. మరి సక్సెస్ను సాధించాలంటే కేవలం హార్డ్ వర్క్ కృషి మాత్రమే దానికి ప్రధానమైన ఆయుధం అని గ్రహించి నేటి తరం విద్యార్థులు యువతరం మరి కృషిని కొనసాగించి అద్భుతమైన ఫలితాలను పొందాలని ఆశిస్తున్నాను. కృతజ్ఞతలు. ఉపన్యాస కళలో మీరు నిష్ణాతులవ్వాలనుకుంటున్నారా? అయితే మీ కొరకే వక్త. వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9553586062.